మాయగారు అడిగి ఒకే రాళ్ళు రప్పలేమో. జాగ్రత్త. ఈ ఏడు సంకురమయ్య ప్రేమించుకున్న వాళ్ళమేంచే నడిచినట్టున్నాడు. కాలం ఏమి బాగుండలేదు చెంప. ఎలా బాగుంటుంది? మీ అమ్మలా ఇంటికి వెళ్ళినట్టు శని పెట్టాక. అవునవును. ఏమన్నావు? మా అమ్మ శనా? ఇదిగో నువ్వు ప్రపంచం అందరినీ తిట్టినా సరే, ఎవరిని తిట్టినా సరే, ఆఖరికి నన్ను తిట్టినా సరే ఊరుకుంటాను. మా అమ్మని ఏమనంటే మొత్తం ఊరుకోను. అబ్బో, అమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చిందే? అయితే మీ అమ్మగారి ఇంటికి పోండి, నా దారి నేనే పోతాను. కూర్చో కూర్చో. ఎక్కడ ఏదంటారు? కాళ్ళు గుర్తుకుని ఏం వస్తుంటా? తేను కాదు, ముళ్ళు. చూసావా, కొంచెం కష్టం కలిగింది లేదో కబుక్కుని అమ్మ జ్ఞాపకం వచ్చింది. ఉండు తీస్తాను. అమ్మో, నా వెళ్ళి కూర్చుంది. అయ్యో, మీరు ఒక పని తిన్నగా చేస్తారటండి. మాయదారు ముళ్ళు. చూసావా, కొంచెం బాధ కలిగానే అమ్మ జ్ఞాపకం వచ్చింది. కష్టాలు ఉన్నప్పుడే తల్లిదండ్రులు అంతా జ్ఞాపకం వస్తుంటారు. అది నిజమే అనుకోండి, కానీ మన కష్టాలకు మాత్రం మీ అమ్మే కారణం. లేకపోతే ఇలా అడవులు పట్టేవాళ్ళవా? నేను ఒప్పుకోను. వీరమోహన్ రాజకుమారి అడవులు పట్టడానికి ఎవరమ్మ కారణం? తలవరాత తప్పదు. కాకపోతే దొంగ అనుకునే చంద్రసేనుడికి ప్రాణాలు దక్కడం ఏమిటి? పైగా పార్వతి నుంచి పెళ్లి చేయడం ఏమిటి? సరేలే, చీకటి పడేలోగా ఏదైనా ఊరు చేరుకోకపోతే మన తలరాత ఏమిటో దొంగలు మృగాలు చదివి మనకు అప్పు చెప్తారు. అవునవును, జాగ్రత్త చూసుకో. ఏమిటిదంతా? పట్టుకుంటారా ఈ పాత్రని? పాతాళం, ఏమిట్రా ఇదంతా? ఏమీ లేదండి, ఈ పాత్రని పట్టుకోమంటేనో వీళ్ళు పట్టుకోమంటున్నారు. ఏమిరా బాబు, తను నాయకుడు అంట, నాయకుడు. తనే పట్టుకోమన్నావు. అప్పుడు బాతులన్నీ కూడా ఒక్కడు కూడా చెక్కకుండా ఒక్కడు కూడా చెక్కలేదండి. బాతులు నడుపులో పెట్టలేనోడు మనుషుల్ని అదుపులో పెట్టాడండి. బాతులు మనుషులు ఒకటే కాదా ఏంటి? ఒకటేరా పాతాళం, ఒకటే. బాతులైనా మనుషులైనా గొంతు పట్టుకుంటే గాని లొంగరు. రే పాతాళం, ఎంతకాలం నుంచి ప్రయత్నిస్తున్నారా ఈ నాయకత్వానికి? నేను అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తే తప్పేమిటండి? అర్హత లేనివాడు నాయకత్వానికి నిలబడ్డా ప్రజలు ఎన్నుకోరు. అయ్యో రామా, మీకు పెళ్ళైపోయింది, మీరు ఇంకెక్కడికి రారనుకున్నాను. అదీగాక మీకు పెద్ద పదవి దొరికింది కాబట్టి మీ ఆశయాలు వదులుకుంటారని అనుకున్నాను. ఆశయాల్ని వదులుకోవటమా? కల్లా. బాబు, అందరూ తయారుగా ఉండండి. ఈ రాత్రికే ఇంకొక దోపిడీ చేయాలి. అంత తయారు. మీరు కొలగొట్టిన సామానంతా తీసుకుని వెళ్ళిపోండి. ఏమిట్రా ఆలోచిస్తున్నావు పాతాళం? ఏమి లేదండి, లెక్క లేనంత డబ్బే కానీ చక్కని చుక్కలు లేరు కదా అని.
రాజకుమారి వీరమోహనుడితో పారిపోయింది. ప్రేమండి, ప్రేమ. వెంటనే 10 మందిని తీసుకు, వాడు ఎక్కడున్నా సరే పట్టి బంధించు. వీరమోహనుడి తల నరికైనా సరే రాజకుమారిని తీసుకురావాలి. రాజకుమారి తల నరికి, వీరమోహనుడి తల నరికి రాజకుమారిని పట్టుకోవాలి. అవును, వెళ్ళు. చెప్తాం. నెత్తుటి మరకలు మళ్ళా ప్రారంభించారా? మాట్లాడకు, భయపడకో. మాట్లాడకుండా ఉండాలంటే నేను మూగదాన్నై పుట్టుండాలి. మీరు చేస్తున్న ఘోరాలన్నీ చూడకుండా ఉండడానికి గుడ్డిదాన్నై ఉండాలి. నువ్వెందుకు గుడ్డిదాని అవుతావు? కావలిస్తే నెత్తిన 3వ కన్ను కూడా అతికించుకో, అంతేగాని నా దారికి అడ్డం రాకు. దారి పాపాలు చేసే వాళ్ళని నరకానికి పట్టుకు వెళ్లే రహదారి. పాపమో పుణ్యమో పతి నడిచే దారిని నడవడమే పత్నికి పరమావధి. స్వామి, మరణదండం తప్పితే నా మనసుకు నచ్చిన విధంగా నడుచుకుంటానని మాట ఇచ్చారు, మర్చిపోయారా? లేదు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. స్వామి, మిమ్మల్ని నమ్ముకుని మీకు జీవితాన్ని అంకితం చేసిన నా కోసమైన ఈ పాపకార్యాలు మానేలేరా? జీవితాన్ని మార్చుకోరా? జీవితం ఏనాడో మారిపోయింది, అయినా ప్రాతగాలి కొంచెం ఇస్తుంది. పార్వతి, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు నిజంగా విచారిస్తున్నాను. నన్ను క్షమించు. స్వామి, ఈ క్షమార్పణ మీ పాత పద్ధతులకు భరతవాక్యమేనా? నవీన జీవితానికి నాంది కదా? నాంది భరతవాక్యం. చూడు, అందాలు హారతి వెలిగించి ఆ పళ్ళెం పట్టుకుని మంగళ హారతి పాడు. గిలిగింతల కట్నం వేస్తాను. అమ్మయ్యా, ఎలాగైతే నన్ను క్షమించి నవ్వా. పార్వతి, నాగన్న, నిన్నెందుకు పిలిపించానో తెలుసా? చెప్పండి స్వామి. శివో, మాణిక్యం మసిబొగ్గుల్లో మరుగుపడింది, మార్తాండ బింబం మబ్బుల మాటున మాయమవుతోంది. నీ శక్తి సామర్థ్యాలు నిష్ప్రయోజనమవుతున్నాయి. నాకు తెలుసు నాగన్న, నీ ప్రతిభ ప్రకాశించడానికి తగిన అవకాశాన్ని ఈ ప్రభుత్వం నీకు కలిగించటం లేదు. ఏం చేయమంటారు స్వామి? వీరమోహనుడు తొలగిపోయాక ఆ స్థానం నాకు ప్రసాదిస్తారనుకున్నాను. సేనాధిపతిని అవుతాననుకున్నాను. సైన్యాధిపత్యమేనా? సామ్రాజ్యానికి మంత్రాంగం నడిపించవలసిన వాడివయ్యా నీవు. అనతి కాలంలోనే నీకు మంత్రి పదవి లభించాలని ఆశీర్వదిస్తున్నాను. మీరు తలుచుకుంటే కానిదేమిటి స్వామి? అవును, ఆ సంగతి నీకు బాగా తెలుసు కదూ. నేనే తలుచుకుంటే రాజే కింకరుడవుతాడు, కింకరుడే రాజు అవుతాడు. ఆ సంగతి లోకానికంతా తెలుసు స్వామి. నాగన్నా, కొంచెం దూరదృష్టితో ఆలోచించు. కళ్ళు మూసుకుని ఒక్కసారి కలయి చూడు. రాజాస్థానం కొలువు తీరబోతున్నది. జనులు జయ జయధ్వానాలు చేస్తున్నారు. సింహాసనం ఖాళీగా ఉంది. దానికి కుడివైపు యువరాజపీఠం, ఎడమవైపు మహామంత్రి స్థానం. ఆ 3 పీఠాలు ఖాళీగా ఉన్నాయి. వాటిపై అధిష్ఠించగలిగిన అదృష్టవంతులు ఎవరో ఆలోచించావా? ఎవరు? నువ్వు మహామంత్రి, చంద్రుడు యువరాజు, నేను మహారాజుని. ఆహా, చాలా చక్కటి స్వప్నం. అయినా ఇది నిజమవుతుందంటారా స్వామి? శివోహం, నేను తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు. ఇదిగో, ఇది మహారాజు హృదయాన్ని అలంకరిస్తుంది. ఆ తరువాత ఇప్పుడు మనం అనుకున్నవన్నీ తప్పక జరిగి తీరుతాయి. కానీ మన స్వప్నాలు నిజమవ్వాలంటే నీ సహాయం చాలా అవసరం. ఏమిటి? హత్య? హత్య కాదు నాగన్నా, రాజరికం చేతులు మారేటప్పుడు నిత్యం జరిగేదే ఇది. పాత రాజుల శవాలపైనే కొత్త రాజుల సింహాసనం ఎప్పుడూ నిర్మించబడుతుంది. భయపడకు నాగన్నా, నేను సంకల్పించుకున్నాను, దానికి తిరుగులేదు. మరిచిపోకు, నువ్వు మహామంత్రివి. మహామంత్రివి నాగన్నా, మహామంత్రివి. తమ దయ స్వామి.
సహాయం చేయవలసిన సమయం వస్తుంది. తరువాత కార్యక్రమం అప్పుడు ఆలోచిద్దాం. అలాగే సెలవు. పెర్రి నాగన్న.